హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో దుర్యోధనుడు చీర లాగినందుకు యుద్ధం జరిగితే అక్కడ శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇచ్చాడు. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న దీంట్లో మంచిగా చీర కట్టుకోండమ్మా అన్నందుకు యుద్ధం జరుగుతోంది. అసలు ఎవరిని అనలేదు. ఆయన ఎవరిని ఉద్దేశించి హీరోయిన్స్ బయట వచ్చినప్పుడు ఇలా వేసుకోండమ్మా అని అన్నందుకు ఆయన పైన ఒక పెద్ద యుద్ధమే చేసి దానికి ఒక మహిళా కమిషన్ ప్రపంచంలో బోలెడని సమస్యలు ఉన్నాయి తీర్చడానికి. ఆ సమస్యలు ఏవి గుర్తుకురావు. ఇంకా మిగిలిన లేడీస్ చాలామంది చాలా విధాలుగా మాట్లాడారు. అప్పుడు ఏం గుర్తురావు. ఆడవాళ్ళకి మాత్రం వాక్ స్వాతంత్రం ఉంది, డ్రెస్ స్వాతంత్రం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మగవాళ్ళకి ఏ స్వాతంత్రం లేదు. ఏమైపోతున్నాం, ఎక్కడికి పోతున్నాం ఏంటో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. మంచిగా బతకండి అని చెప్పడం కూడా తప్పైపోతే మరి ఎవరు ఏం చేయగలుగుతారు? దీనికి మళ్ళీ డిబేట్లు పెట్టి మళ్ళీ మాట్లాడుతున్నారు. అది కరెక్టేనా? అసలు ఎవరిని సమర్థిస్తున్నారు మీరు? ప్రజల అభిప్రాయం తీసుకున్నారు చాలు, ఇంకెందుకు? వాళ్ళని అనలేదు, వాళ్ళు రెచ్చిపోతున్నారు. మహిళా కమిషన్ పిలిపించి క్షమాపణలు చెప్పించుకున్నారు. మరి ఆ ఎదుటి వ్యక్తి దగ్గర కూడా క్షమాపణలు చెప్పించాలి కదా. అతను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారు కదా. మరి అక్కడేమైంది? మహిళలకు మాత్రమే ఉంది. మరి ఆయన అన్నాడు, క్షమాపణ చెప్పాడు, తిరిగి మళ్ళీ ఆయన అన్నారు కదా. అప్పుడు వాళ్ళు కూడా క్షమాపణలు చెప్పాలి కదా. మరి ఎందుకు అది జరగట్లేదు? మరి ఎందుకు ఇట్లా ఇదైపోతున్నారు అందరూ? ఆడనింది సినిమా హీరోయిన్లు బయట వచ్చినప్పుడు అని. నువ్వు హీరోయిన్గా చేసావో చేయలేదో నువ్వు ఇది చేసుకో, అంతేగాని ఇతరులు ఎందుకమ్మా అలా అనడం? ఈ దరిద్రం ఏంటంటే ఆళ్ళాలు కొట్టుకు చేస్తుంటే ఇలా తండ్రులు ఊరుకు ఇది అవ్వట్లేదు. వాళ్ళ మూర్ఖత్వం కాకపోతే ఏం చేయాలి చెప్పండి? మరి పిల్లలు ఇంకెలా పెరుగుతారు? అన్నీ చక్రంగా పెంచుతూ ఉంటేనే సమాజంలో బ్రతకడం కష్టమైపోతుంది. ఇట్లా అడ్డదిడ్డంగా పెరిగితే మరి ఇంక సమాజంలో ఏమైపోతాం? ఏం చేయలేం. మంచి చెప్పడం మానుకోవాలి. ఎవ్వరికీ మంచి చెప్పకూడదు. మంచి చెప్పిన వాళ్ళు ఇలాగే పాపం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎవరైనా సరే. అసలు సమర్థించే వాళ్ళని ఏమన్నా చెప్పండి ఒకసారి.